అసలు బ్రాందీ షాపులే పెట్టకుండా చేశారు. మీ అనుయాయులతో బెల్ట్ షాపులు పెట్టుకోవడానికి పాటలు పెట్టి ఇవాళ మొత్తం కూడా దోపిడీ చేసే కార్యక్రమం చేస్తే ఇవాళ మేము దాదాపు 3400 షాపుల్ని చాలా పారదర్శకంగా చేస్తే దాదాపు 90,000 అప్లికేషన్స్ వచ్చింది. 1800 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం జమ అయింది. ఇది కాకుండా ఎవరైతే గీత వృత్తిలో ఉన్నటువంటి గీత కులాలకు కూడా ఇవాళ 340 షాపులు ఇచ్చినటువంటి ఘనత ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని. మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తే మీరు అవన్నీ కూడా తట్టుకోలేకపోతున్నారు. డిస్టిలరీస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మొత్తం కూడా గతంలో మీరు చేసిన అక్రమ మద్యాలు మీరు అమ్ముకున్నవి కాకుండా మిగిలిన ఈ మొత్తాన్ని కూడా డిపోల్లో పక్కన పెట్టాం. టెస్టులు జరిగినాయి, అవన్నీ కూడా అలాగే ఉన్నాయి. వాటిని విచారణ చేసి విచారణలో బయటకు వచ్చిన తర్వాత మొత్తం బయటకు వస్తుంది. ఆల్రెడీ ఎంక్వైరీ అవుతాను. డిస్టిలరీస్ మీద కూడా కరెంటు బిల్లుల దగ్గర నుంచి చాలా మైన్యూట్గా ఇవాళ వెరిఫై చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎవరైతే దొంగలు ఉన్నారో అందరూ కూడా బయటకు వస్తారు. మీరు అక్రమంగా తయారు చేసిన మద్యాన్ని మేము ఎప్పుడు కూడా షాపుల్లో మేము అమ్మలేదు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఇవాళ తెస్తున్నటువంటి బ్రాండ్లన్నీ కూడా చాలా నాణ్యతతో కూడుకున్నటువంటి బ్రాండ్లు తీసుకొస్తున్నాం. దాదాపు 12 రకాలైనటువంటి టెస్టులు చేస్తూ ఉన్నాం. కేవలం మీరు గతంలో దాంట్లో ఎంత ఆల్కహాల్ పర్సంటేజ్ ఉందో స్ట్రెంత్ ఒకటి చూశారు తప్ప అందులో ఏమైనా కెమికల్స్ కలిసినాయా, ఏమైనా మినరల్స్ కలిసినాయా, దాంట్లో ఏదైనా విషపూరితమైనటువంటి పదార్థాలు ఉన్నాయని కూడా మొత్తం కూడా డీటెయిల్గా ఇవాళ ల్యాబ్లన్నీ కూడా కంప్యూటరైజ్ పెట్టించి టెస్టులు చేసి ఇవాళ మేము ఏర్పాటు చేస్తున్నటువంటి విధానం. మీరు టార్గెట్లని మాట్లాడుతూ ఉన్నారు. అసలు టార్గెట్లు ఏంటి? మీరు చేసినటువంటి దోపిడీ వల్ల మీరు కొన్ని బ్రాండ్లకి పరిమితం చేయడం వల్ల మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా రాష్ట్రం నుంచి వెళ్ళిపోతే ఇవాళ మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా వచ్చి దాదాపు 350 బ్రాండ్లు ఇవాళ రాష్ట్రంలో అందిస్తూ ఉంది. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చాలా పారదర్శకంగా చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే బోర్డర్ జిల్లాలు ఉన్నాయో అటు కర్ణాటక కానీ తమిళనాడుకు కానీ ఇటు మన ఒరిస్సాకు కానీ తెలంగాణకు కానీ గతంలో మొత్తం కూడా అక్కడి నుంచి ఇంపోర్ట్ అయ్యారు. ఇవాళ అవన్నీ కూడా కంట్రోల్ చేయటం వల్ల అన్ని బ్రాండ్లు అవైలబిలిటీ చేయటం వల్ల ఇవాళ ఆ షాపులన్నింటిలో కూడా విక్రయాలు పెరిగినాయి. అది చూసి మీరు ఏదో టార్గెట్లు ఫిక్స్ చేశారు, దానివల్లే పెరిగింది అన్నారు. గతంలో అదంతా ప్రజాధనాన్ని మీరు దోచుకున్నారు. ఇవాళ అవన్నీ కూడా చాలా పకడ్బందీగా చేయటం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ప్రజలకు వస్తున్న ఆదాయం. ఇవాళ మీ దోపిడీ కోసం అవన్నీ కూడా ఇష్టారాజ్యంగా చేశారు. విచ్చలవిడిగా గంజాయి ఆంధ్ర రాష్ట్రంలో ఏ సందులోకి వెళ్ళినా గంజాయిని ఏర్పాటు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇవాళ గంజాయి సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారి ఇంటి ముందు ఒక ఆడబిడ్డని, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి ఇంటి ముందు ఆడబిడ్డని భర్త ముందే అఘాయిత్యం చేస్తే దిక్కు లేదు. మీరు మాట్లాడుతూ ఉన్నారే సిగ్గు లేకుండా. ఇవాళ ఆడపిల్ల వైపు చూడాలంటే భయపడే విధంగా ఇవాళ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ ఉంది.